Hello everyone. First question. మనకి trigonometry నుంచి క్వశ్చన్ ఇచ్చారు. If sin to the power of 4a minus cos to the power of 4a equal to 1, then a by 2 in degrees is. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో LHS ని తీసుకుంటే sin to the power of 4a minus cos to the power of 4a ఇచ్చారు. సో ఇప్పుడు a ప్లేస్ లో 90 డిగ్రీస్ పెడదాం. ఓకే, సో sin to the power of 4 90 degrees, cos to the power of 4 90 degrees. మనకి ఇక్కడ sin 90 అంటే 1 వస్తుంది. సో 1 పవర్ 4, cos 90 అంటే 0, రైట్? 0 పవర్ 4. ఓకే, సో ఇది మనకి 1కి ఈక్వల్, అంటే LHS ఈక్వల్ టు RHS అయింది. కాబట్టి ఇక్కడ A అనేది 90 డిగ్రీస్ వస్తుంది. మనల్ని క్వశ్చన్లో A బై 2 అడిగారు కాబట్టి 90/2 అంటే 45 degrees వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 45. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ ఏ ట్విన్ ప్రైమ్? ఓకే, మనకి 4 పేర్స్ ఇచ్చారు. వీటిలో ట్విన్ ప్రైమ్ కాని పేరు ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ట్విన్ ప్రైమ్ అంటే 2 కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ని మనం ట్విన్ ప్రైమ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మన ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 71 ఉంది, అలాగే 73 ఉంది. ఈ రెండు కూడా కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో 11 ఉంది, అలాగే 13 ఉంది. ఇవి కూడా కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో 191 ఉంది, అలాగే 193 ఉంది. ఇవి కూడా కాంజుగేటివ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఆప్షన్ 4. ఆప్షన్ 4లో 131 ఉంది, ఇది ప్రైమ్ నెంబర్. కానీ 133 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 72 మస్ట్ బి మల్టిప్లైడ్ టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకి 72 అనే నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ని ఒక స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందట. ఓకే, ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్స్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 ఉంది. 2ని 72తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అనేది 144 అవుతుంది. ఈ 144 అనేది 12 స్క్వేర్, రైట్? సో మన ఆన్సర్ అనేది 2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి బర్డ్ మాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. -70 + 28/7 - 3 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు, రైట్? ముందు మనం బ్రాకెట్లో ఉందని సాల్వ్ చేస్తే 7 - 3 అంటే 4 వస్తుంది. ఇప్పుడు డివిజన్ చేయాలి, రైట్? అంటే 28/4. 28/4 అంటే 7 వస్తుంది. ఫైనల్ ఈక్వేషన్ ఇస్తే -70 + 7 అంటే ఇది మనకి -63. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.